అందరికీ నమస్కారం అండి. రేషన్ కార్డు ఉన్న వారందరికీ కేంద్రం షాకింగ్ నిర్ణయం అనమాట. సో ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ టైం మర్చిపోతుంది అనమాట. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల రేషన్ కార్డుల అనర్హులను ఏరివేస్తుందన్నమాట. దాదాపు ఈ కేవైసీ ప్రాసెస్ చేయకపోవడం వల్ల చాలామంది కంప్లీట్గా తీసేశారు. ఇప్పుడు కొత్త విధానం, కొత్త మార్పులు తీసుకొచ్చారు. అన్ని రాష్ట్రాలకు ఈ నిబంధన అయితే వర్తిస్తుందని చెప్పేసి, ఇక అర్హత లేకపోయినా ముఖ్యంగా వివిధ మార్గాల్లో రేషన్ కార్డులు పొందిన వారిని గుర్తిస్తున్నారు. అది ఎలా అంటే కొత్త రూల్స్ ప్రకారం వెరిఫికేషన్లో అనర్హులుగా తేలిన వారిని రేషన్ కార్డులను రద్దు చేస్తున్నారు. ఇటీవల విచారణలో లక్షలాది మందికి పైగా అనర్హులను గుర్తించి రేషన్ కార్డులు అయితే రద్దు చేశారనమాట. అయితే అనర్హుల గుర్తింపు ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. దీంతో అనర్హులు తేలితే కనుక ఎప్పుడైనా రేషన్ కార్డు రద్దు చేస్తారు. తాజాగా మరికొంతమంది రేషన్ కార్డులు రద్దు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. కొత్త అప్డేట్ ఇచ్చారనమాట. తెలంగాణలో 80% వెరిఫికేషన్ పూర్తి. హైదరాబాద్లో 2 లక్షల మంది దాదాపుగా ఎలా తీసేస్తున్నారు ఏంటంటే, హైదరాబాద్ పరిధిలో ఐటీ చెల్లింపుదారులు, అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉంటారు. అటువంటి వారికి రేషన్ కార్డు కూడా ఉంది, కలిగి ఉన్న వాళ్ళు ఉన్నట్లు అధికారులు గుర్తించారనమాట. సో ఈ నిబంధన వారికి వర్తించదు కాబట్టి ధనికంగా ఉన్న స్థాయిలోకి వెళ్ళిపోతారు, బిలో పావర్టీ కాకుండా. అదేవిధంగా టీజీ విజిలెన్స్ విభాగంలో రహస్య ఆడిట్లో భాగంగా విషయం బయటపడింది. దీంతో వీరు వెరిఫికేషన్ అంటే రేషన్ కార్డు రద్దు చేయడంతో పాటు ఇప్పటివరకు పొందిన సబ్సిడీలో రికవరీ చేయాలని ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, అలాంటివన్నీ కూడా పొంది ఉన్నారన్నమాట. అవన్నీ కూడా మళ్ళీ రికవరీ చేయడానికి అధికారులు సన్నద్ధం కావడం జరిగింది. ఎలా గుర్తించారంటే, ముఖ్యంగా పాన్ కార్డు, జిఎస్టీ నెంబర్లను రేషన్ కార్డుతో డేటాతో లింక్ అనేది చేశారనమాట. దీంతో నగరంలో దాదాపుగా 2 లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారు, రేషన్ కార్డు పొందినట్లు గుర్తించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు, కార్డులు, ఐటీ చెల్లింపుదారులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తించారనమాట. సో ఇక ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం అయితే తీసుకున్నారు, గుర్తించడం జరిగింది. అనంతరం అనర్హులకు డేటా బయటకు వచ్చింది. దాదాపు 80% వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిగా త్వరలో మిగతా విచారణ కూడా చేపడతారన్నమాట. ఇంకా అనంతరం రేషన్ కార్డులు వారందరినీ పేర్లతో లిస్టులు అవన్నీ కూడా గుర్తించి వారికి వెరిఫికేషన్లో బాగా అవునా కాదా వెరిఫికేషన్ చేస్తారు. ఇక వారికి ఇవన్నీ కూడా ఉన్నట్లయితే తేలినట్టే తప్పనిసరిగా ఇంతమందిని అయితే తీసివేస్తున్నారన్నమాట రేషన్ కార్డు. ఇక ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారి రేషన్ కార్డులు రద్దు చేయాలని కేంద్రం భావిస్తుంది. ఆధార్, పాన్ వివరాలను ఇన్కమ్ ట్యాక్స్ డేటా సాయంతో పరిశీలన కూడా చేస్తుంది. సో వారి ఆర్థిక స్తోమతను అంచనా వేసి కార్డులు తొలగింపు ప్రక్రియ అనేది చేపడుతూ ఉన్నారు. ఇక ఖరీదైన వాహనాలు కలిగి ఉన్న వారిని కూడా లబ్ధాల జాబితా నుంచి తీసివేస్తున్నారు. ఇక మరణించిన వ్యక్తుల పేర్లపైన ఉన్న కార్డులు కూడా తొలగించిన ప్రక్రియ షురూ అయితే చేస్తారు. ఇక పీఎం కిసాన్ డేటా 52,000 మందికి పైగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. రేషన్ కార్డులకు సంబంధించి పట్టణంలో 2 లక్షలు, గ్రామాల్లో 1,50,000 లోపు వార్షిక ఆదాయం ఉన్నవారు అర్హులు అవుతారు. అంతకన్నా ఎక్కువ ఆదాయం పొందితే వారికి నెలకు ఆదాయం ₹1,00,000 పొందుతున్న వ్యక్తులు కూడా రేషన్ కార్డు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నట్లు గుర్తించడం అయితే జరిగిందనమాట. సో ఇది పరిస్థితి. మొత్తానికైతే వీరందరినీ తీసివేయడం జరుగుతుందనమాట. దీని ప్లేస్లో కొత్త వారికి అయితే అవకాశాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. కొత్త కార్డులు కూడా మంజూరు అయితే చేయబోతారండి త్వరలోనే.